నమస్తే అండి. నేను ఈరోజు సొరకాయతోటి స్వీట్ చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. మొదటగా పాలు తీసుకొని పాలు మరిగించి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఈ సొరకాయని సన్నగా తరిగిన తర్వాత బాగా వాటర్ అంతా వచ్చింది పిండి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలోని మనం తరిగి పెట్టుకున్న ఈ సొరకాయని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మెత్తగా వేగిన తర్వాత అందులోకి మనకి పంచదార ఎంత మనకి తీపి తింటామో అంత పంచదార వేసుకోవాలి. నేనైతే చిన్న కప్పులోని సగం వరకు వేసుకున్నాను. తర్వాత పంచదార అంతా కరిగిన తర్వాత మనం పాలుని చిక్కగా రబడీలాగా చేసుకొని దాన్ని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చేశానండి. చిక్కగా పాలై మేగడంతా వచ్చిన తర్వాత దగ్గరికి దాన్ని తీసి సొరకాయలో వేసేసానండి. పంచదార వేసిన తర్వాత అలాగే ఇలాచీ పౌడరు అలాగే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి చక్కగా దగ్గరికి నెయ్యి అంతా పైకి వచ్చేటట్లు వేపుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత తీసుకొని ఇంట్లో అందరూ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. 15 మినిట్స్లో అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్